నమస్తే ఫ్రెండ్స్, రవికిషోర్ మాన్కర్ మీతో. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు ఒక మంచి గుడ్ న్యూస్ తీసుకొని రావడం జరిగింది. చాలామంది డౌట్స్ అయితే అడగడం జరిగింది కాబట్టి ఆ డౌట్స్ క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ మీకు తెలిసిన విషయమే, EMRS 2023 ఎగ్జామ్స్ అనేవి మనం డిసెంబర్ నెలలో అయితే రాయడం జరిగింది. దానికి సంబంధించి మనకు రిజల్ట్ కూడా రావడం జరిగింది. 22 జనవరి 2024న ఆల్మోస్ట్ అన్ని రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. సో చాలామంది కూడా సెలెక్ట్ అయ్యారు. చాలామంది కూడా కొన్ని రిక్వెస్ట్ చేశారు. అలాగే సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా కొన్ని డౌట్స్ అడగడం మనకు జరిగింది కాబట్టి సో అందరికీ కామన్గా ఒక వీడియో చేయాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో చాలా యూస్ఫుల్ ఉండబోతుంది. సో మీరైతే ఈ వీడియోని చాలా మంది కూడా షేర్ చేయండి. ఇప్పటివరకు లైక్ చేయకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం, వీడియోస్ కోసం, అప్డేట్స్ నోటిఫికేషన్ కోసం అయితే ఈ వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్ కానివ్వండి, క్లాసెస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, అప్డేట్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి మీకు మొదటగా నోటిఫికేషన్ అయితే వస్తాయండి. సో మనం ముందుగా ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే ఆల్రెడీ మనకు 22 జనవరి 2024 అయితే రిజల్ట్స్ అవడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా లక్కీ. ఆ రోజు ఫీల్ అయిన వాళ్ళందరికీ, వచ్చిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. సో ఆ రోజే మనకు రామ్ జన్మభూమిలో అయితే మన బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ అనేది ఎంతో వైభవపేతంగా జరిగింది. సో అది ఒక రకంగా వాళ్ళకు వరంగా అని చెప్పేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వారికి మరీ ఒకసారి కంగ్రాచులేషన్స్. అలాగే ఇంకా ఎవరైతే సెలెక్షన్ కాలేదో వాళ్ళు హోప్ ఫర్ ద బెస్ట్ అని చెప్పేసి ఆలోచించి వాళ్ళకి ఇంకా ముందు కూడా ఏదో ఒక మంచి భవిష్యత్తు ఉందని ఆశించి ఒక పాజిటివ్నెస్ ఉండి మళ్ళీ ప్రయత్నం చేసి మీరు సాధించినట్లయితే తప్పకుండా అయితే సాధిస్తారని నేను విశ్వసిస్తున్నాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు దీనికి సంబంధించి మరి ఇంకా కొంతమంది కూడా రిజల్ట్ ఎక్కడ చెక్ చేయాలి అని అడుగుతున్నారు కాబట్టి ఎలా చెక్ చేయాలి, ఇప్పుడు కూడా మేము మా మార్క్స్ చూసుకోవచ్చా అవి ఇవి అని చెప్పేసి, అలాగే ఈ వీడియోలో మనం ఇంకా ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు మరి ఇంకా ఏమైందంటే మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎట్లా ఉంటుంది, సెంటర్స్ ఎలా వస్తాయి, మరి దానికి ఏమైనా కాల్స్ వస్తాయా, ఈమెయిల్స్ వస్తాయా, ఈమెయిల్స్ వస్తాయా, ఇన్ఫర్మేషన్, ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుంది, ఇంటర్వ్యూ ఉన్నాయా అసలుకి. సో ఇలాంటివి చాలా డౌట్స్ కూడా అడిగారు. వాటన్నిటి కూడా నేనైతే ఇక్కడ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఈ వీడియోని చివరి దాకా చూడండి, అప్పుడే మీకు క్లారిఫికేషన్ అనేది క్లియర్గా వస్తుంది. సో ఇక మనం చూసుకున్నట్లయితే మనం అక్కడ వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకు రిక్రూట్మెంట్ అని కనిపిస్తుంది కదా. సో ఆ రిక్రూట్మెంట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత పేజీలో పైకి స్క్రోల్ చేయగానే మనకి ఇక్కడ చూడండి EMRS 2023 రిజల్ట్స్ అని చెప్పేసి ESSC అని చెప్పేసి ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు ఇలా రిజల్ట్ అనేది వస్తుంది. చూడండి ఇక్కడ మీకు ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా అయితే వీళ్ళు రిజల్ట్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది. ప్రిన్సిపల్, అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, అలాగే పీజీటీకి సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్, అలాగే టీచింగ్ సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ టీచింగ్ దాంట్లో, నాన్ టీచింగ్ దాంట్లో కూడా అన్నిటి కూడా ఇచ్చారు. హాస్టల్ వార్డెన్ మేలు, హాస్టల్ వార్డెన్ ఫీమేలు, ల్యాబ్ అటెండెంట్, అకౌంటెంట్ సంబంధించి అయితే అన్నీ అయితే రిజల్ట్ ఇవ్వడం జరిగింది. సో ఈ లింకుల మీద అంటే ఇక్కడ బ్లూ కలర్లో సబ్జెక్ట్స్ కానివ్వండి, అలాగే కనిపిస్తున్నాయి కదా మీకు రైట్ సైడ్. సో వాటిని క్లిక్ చేసినట్టయితే మీ యొక్క రిజల్ట్ అనేది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే రిజల్ట్ అనేది కూడా దీంట్లో ఇక్కడ కేవలం ఓన్లీ నెంబర్స్ ఇవ్వడం జరిగిందండి. ఎటువంటి పేరు కానివ్వండి, క్యాండిడేట్ ఐడి కానివ్వండి, రోల్ నెంబర్ కానివ్వండి ఏమి ఇవ్వలేదు. దాంట్లో జస్ట్ హాల్ టికెట్ నెంబర్ మాత్రమే ఇవ్వడం జరిగింది. దాంట్లో హాల్ టికెట్ నెంబర్ ఉందంటే దాంట్లో క్వాలిఫై అయినట్టు, అంటే మీరు సెలెక్షన్ అయినట్టు. ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఏముండబోతుంది, సరే రిజల్ట్స్ వచ్చాయి, రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాట్ ద నెక్స్ట్ స్టెప్ అనే ఒకటే క్వశ్చన్ వస్తుంది కదా. సో ఆటోమేటిక్గా ఏంటంటే మనం చూసుకున్నట్లయితే దీనికి ఇక్కడ రిజల్ట్లో మనకు కొన్నిటికి అంటే ఒక ప్రిన్సిపల్ పోస్ట్ ఏదైతే ఉందో వాటికి ఇంటర్వ్యూ ఉండబోతుంది. అలాగే మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో టీచింగ్ అలాగే నాన్ టీచింగ్ సంబంధించి వాటన్నిటికి కూడా టీజీటీ పీజీటీకి సంబంధించి ఎటువంటి ఇంటర్వ్యూ అనేది లేదు. డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనమాట. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని మరి ఇది ఎప్పుడు ఉండబోతుంది, ఇప్పటిదాకా మాకు ఎటువంటి ఏం రాలేదు, మేము సెలెక్ట్ అయ్యాము, మాకు మరి ఏం ఒక మెసేజ్ అట్లాంటిది ఏం రాలేదు వచ్చినట్టుగా అని చెప్పేసి చాలామంది కూడా టెన్షన్ పడుతున్నారు. సో ఏం టెన్షన్ పడకండి. ఇక్కడ ఒక అందిన న్యూస్ ఏంటంటే, అంటే ఇది కొంచెం కాన్ఫిడెన్షియల్ కాబట్టి నేను అది చూపించట్లేదు. అయితే అందిన న్యూస్ ప్రకారం ఏంటంటే మనకు ఫిబ్రవరి మొదటి వారంలో మనకు జాబ్ మేళా అనేది జరగబోతున్నాయి. మనకు సెంట్రల్ గవర్నమెంట్ అంటే అప్పుడప్పుడు జాబ్ మేళా అని చెప్పేసి జాబ్స్ నిర్వహించి వచ్చిన వాళ్ళకి పోస్టింగ్ ఆర్డర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి ఓన్లీ వాళ్ళ స్టేట్లలోనే మాత్రమే చేయడం జరుగుతుంది. అంటే స్టేట్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయి, EMRS మన యొక్క స్టేట్ సొసైటీస్ అంటే ఆంధ్రాలో తెలంగాణలో కొన్ని స్కూల్స్ ఉన్నాయి కదా. సో అక్కడైతే మన యొక్క ఆంధ్ర తెలంగాణకు సంబంధించి వాళ్ళకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. సో ఒక బాడీ అనేది క్రియేట్ చేస్తారు, దాని కమిటీ లాగా. దాంట్లో ముగ్గురు అఫీషియల్స్ అనేవి ఉంటారు. సో మనకు ఆ జాబ్ మేళాలో పర్ సెంటర్ కంటే ఎక్కడెక్కడ జాబ్ మేళ అయితే కండక్ట్ చేస్తారో అక్కడ మినిమం 10 మంది ఉండేలాగా, 10 మంది అటెండ్ అయ్యేలాగా చేయాలంటున్నారు. అలాగే ఆదేశాలు కూడా అప్పుడే రావడం జరిగింది దానికి సంబంధించి. సో మీరు ఏం టెన్షన్ పడకండి, మీకంటూ ఒక మెయిల్ ఆగి మెసేజ్ అనేవి వస్తాయి. సో మీకు అక్కడ వెన్యూ కానివ్వండి, ఎక్కడ వచ్చి మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి అది ఇది అంటుంటారు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండబోతుంది, ఒక క్లారిఫికేషన్ అనేది వచ్చింది. ఆల్మోస్ట్ ఇంకా ఒక 2-3
2 వీక్స్ అనుకోండి. సో 2 వీక్స్ మ్యాక్సిమంలోనే మీకు అటు ఇటు మ్యాక్సిమం మెయిల్స్ అయ్యి రావడం జరుగుతాయి. మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ దగ్గర ఉంటాయి కాబట్టి మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ ప్రాసెస్గా మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా దగ్గర పెట్టుకోవాల్సి ఉంటాయి. సో మీ యొక్క ఫోటో కానివ్వండి, అలాగే సిగ్నేచర్ అలా ఉంటుంది కాబట్టి మీరు ఏదైతే అప్లోడ్ చేశారో ఆ ఫోటో ఉండేలాగా చూసుకోండి. అలాగే మీరు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో మా గ్రాడ్యుయేషన్కి సంబంధించి కానివ్వండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి కానివ్వండి, అలాగే కేటగిరీకి సంబంధించి కానివ్వండి, సో ఏవైతే ఫార్మాట్స్ ఏవైతే మనం ఇవ్వగలమో అవన్నీ కూడా, ఒకవేళ పీడబ్ల్యూడీ అయితే పీడబ్ల్యూడీకి సంబంధించి సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు దగ్గర పెట్టుకొని క్లారిఫైగా ఒకటి రెడీ చేసుకున్నట్లయితే మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా స్మూత్గా సాగిపోతుందని చెప్పేసి నేను ఈ వీడియో చేయాలనే ఉద్దేశము. సో చాలా మందికి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అండి. సో మరి ఇంకొకసారి చెప్తున్నాను, చాలా కంగ్రాచులేషన్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకైతే. అంటే పీజీటీ టీజీటీ లెవెల్ అయితే ఎటువంటి ఇంటర్వ్యూ లేదు కాబట్టి చాలా లక్కీ అనమాట. సో మీ యొక్క కష్టానికి ఫలితం దొరికిందని భావిస్తున్నాను. సో ఇక్కడ చాలామంది కూడా నాకు సపోర్ట్ చేయడం అయితే జరిగింది దీంట్లో. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే క్వాలిఫైయింగ్ పార్ట్ ఏదైతే జనరల్ హిందీ 10 మార్క్స్ ఉందో అది నేను చాలా కోర్స్ చేయడం జరిగింది, ప్రాక్టీస్ కూడా చేయడం జరిగింది. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే దాన్ని ప్రేరణ తీసుకొని అలాగే చాలామంది రిక్వెస్ట్ మేరకు అయితే నేను ఒక పోల్ అనేది నిర్వహించడం జరిగింది. ఆ పోల్లో కూడా 90% దాకా అనేది మాకు హిందీ క్లాసెస్ తెలుగులో కావాలని చెప్పేసి పోల్ ఓటింగ్ అనేది చేయడం జరిగింది. కాబట్టి త్వరలోనే దానికి సంబంధించి కూడా నేను క్లాసెస్ అనేవి చేస్తాను. అంటే హిందీ అప్పుడు జస్ట్ ఓన్లీ క్వశ్చన్స్ తీసుకొచ్చి ప్రాక్టీస్ సెషన్స్ లాగా దాంట్లోనే షార్ట్ అండ్ స్వీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు అందించాను. చాలామంది కూడా ఎంకరేజ్ చేస్తారు, నాకు సపోర్ట్ చేశారు. సో అలాగే మీ సపోర్ట్ అందించాలని కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ నెక్స్ట్ రాబోయే కేవీఎస్, అలాగే ఎన్విఎస్, అలాగే నెక్స్ట్ రాబోయే ఈఎంఆర్ఎస్ సంబంధించి కూడా ఏవైనా నోటిఫికేషన్స్ వచ్చే సెంట్రల్ లెవెల్లో దాంట్లో మనకు కంపల్సరీగా హిందీ అనేది క్వాలిఫైయింగ్ పార్ట్ పెట్టడం అనేది జరిగింది. సో అక్కడ చాలామంది కూడా పోతున్నారు. సో మాకు ఇక్కడే పోయింది సార్, మాకు మా సబ్జెక్ట్లో వచ్చాయి, కాకపోతే ఈ హిందీలోనే కొన్ని చోట్ల పోయాయి, అలాగే ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పార్ట్ ఉందో అక్కడ మాకు పోయాయి అంటున్నారు చాలామంది కూడా. సో మీరు నేనేమంటే లాస్ట్ మూమెంట్లో ట్రై చేశాను కాబట్టి సో అక్కడికి కూడా చాలామంది కూడా కింద కామెంట్ చేయడం జరిగింది. ఆ వీడియోస్లో కూడా చాలా హెల్ప్ఫుల్ అయ్యాయని చెప్పేసి. సో అదే ప్రేరణతో ఇప్పుడు ముందుగానే యాక్టివ్గా అయ్యి నేను ముందుగానే మీకు అంటే నోటిఫికేషన్ ఇంకా రాలేదు కదా సార్, చాలా ఇంకా అవి ఇవి అని చెప్తున్నారని చెప్పేసి అనుకుంటున్నారు కదా. సో అప్పుడప్పుడు టెన్షన్ పడకుండా రోజుగా మనం కొద్దిగా ఒక్కో టాపిక్ కవర్ చేస్తూ నిదానంగా పీస్ఫుల్గా నేను మీకు చెప్పాలని డిసైడ్ అయ్యాను. సో నేను నిర్ణయం తీసుకుంటాను. మరి మీరేమంటారో కింద కామెంట్లో తెలియజేయండి. సో దానికి సంబంధించి ఇంకా మీకు దీనికి సంబంధించి ఈఎంఆర్కి సంబంధించి ఏమైనా సజెషన్స్, అలాగే సలహాలు, ఏమైనా డౌట్స్, అలాగే మీ యొక్క ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటే కింద కామెంట్లో కామెంట్ చేయండి. నేను దాన్ని తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను మీకు. సో అలాగే ఇప్పటివరకు ఇంకా వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. చాలామంది కూడా ఇన్ఫర్మేషన్, ఎందుకంటే చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారండి. సో మాకు హిందీ క్లాసెస్ తెలుగులో కావాలని చెప్పేసి చాలామంది చూస్తున్నారు. సో కొంతమంది రిప్లై అయితే చేయడం జరిగింది. నేనైతే ఎప్పుడైతే అలా సెర్చ్ చేయలేదు. ఏంటంటే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ హిందీ క్వశ్చన్స్ని అలవోకగా ఈజీగా చెప్పింది ఒక ఛానల్ అని చెప్పేసి, ఈ ఒక్క ఛానల్ అని చెప్పేసి అందించడం జరిగింది. అది నేను చెప్పడం కాదండి. సో అది మీరే అందించినది, మీ యొక్క సాటిస్ఫాక్షన్తో అందించినది కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. అదే ఆనందంతోనే, అదే ఉత్సాహంతోనే మీకు ఇంకా చేరువై, ఇంకా దగ్గరగా మీ యొక్క ఏదైతే చిన్న ప్రాబ్లం ఉందో దాన్ని తొలగించే భాగంలో నేను కొంతవరకు నీకు హెల్ప్ చేయగలను అని చెప్పేసి నాకు కూడా ఒక విశ్వాసం అనేది ఏర్పడింది. నేను కూడా చెప్పగలను అనేది ఒక విశ్వాసం ఏర్పడింది. కాబట్టి అదే కాన్ఫిడెన్స్ అయితే నేను ఇక్కడ మీకు ఈ మాట అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ప్రోత్సహిస్తారని అనుకుంటున్నాను. సో మీకు ఈఎంఆర్కి సంబంధించి డౌట్స్ క్లారిఫికేషన్ అయ్యాయి అనుకుంటున్నాను. సో ఎవరైతే టెన్షన్ పడుతున్నారో వాళ్ళు టెన్షన్ పడకండి. అతి త్వరలోనే మీకు మెయిల్స్ ఏదో రావడం జరుగుతుంది. మీకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కూడా అయిపోతాయి. సో పోస్టింగ్ అనేది కూడా మనకు రోజ్గార్ మేళాలో వస్తాయి కాబట్టి అప్పటికే ఇచ్చేస్తారని చెప్పేసి అంటున్నారు. సో ఆల్మోస్ట్ మనకు ఫిబ్రవరి మంత్ కల్లా మనకు పోస్టింగ్ ఆర్డర్స్ అవి కూడా అన్ని రెడీ చేసేసి మనకు అలాట్మెంట్స్ అనేది చేస్తారని చెప్పేసి ఊహాగానే అయితే కాదండి. సో ఇన్ఫర్మేషన్ వచ్చిన ప్రకారంగా అయితే నేను చెప్పడం జరిగింది. సో మరి మీరేమంటారు కింద తెలిపండి. ఒకవేళ మీకు ఈమెయిల్స్ కానీ అలాగే ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చినట్లయితే నాకు కింద ఈ వీడియో కింద మీరు ఏదో వీడియో కింద నా ఛానల్లో వచ్చేసి మీరు కింద కామెంట్ చేసి ఇలా వచ్చింది మాకు అని చెప్పేసి చెప్పినట్లయితే కూడా అది ఒక రకంగా కొంతమందికి ఇంకొక ప్రూఫ్, అంటే ఇప్పుడు చెప్తున్నాం వస్తాయని చెప్పేసి సో ఇంకా చాలామంది టెన్షన్ పడుతున్నారు ఎలా అని చెప్పేసి. సో ఆ ప్రూఫ్ చూపించినట్లయితే కూడా ఆ ఒక కామెంట్ చూసినట్లయితే చాలామంది కూడా కొంచెం రిలాక్స్ అయ్యి వాళ్ళకి ఏర్పాట్లు చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో ఇది వాళ్ళ వీడియోలో మీకు అందించాలనుకున్నది. మరి మీవి ఏమైనా ఉంటే మళ్ళీ ఇంకా అందించవచ్చు. సో మన ట్యాగ్లైన్ ఉందండి, మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అని చెప్పేసి. సో మనం ఇంకా చాలామంది అయితే ఇక్కడ మాకు ఇంకా రాలేదు సార్, దీంట్లో మా ఇక్కడ పోయాయి అక్కడ పోయాయి, మేము కొద్ది మార్కులు వెళ్ళిపోయాము అని చెప్పేసి అడగడం జరిగింది. సో అటువంటి వాళ్ళు కూడా బాధపడకండి, ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఫెయిల్యూర్ అయ్యారు అంటే ఈ ఫెయిల్యూర్లో మీరు చాలా నేర్చుకుంటారు. మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తారు, ఎక్కడెక్కడ మీరు వీక్లో ఉన్నారు, సో అవన్నీ కూడా తెలుసుకుంటారు. కాబట్టి ఒక ఎనాలిసిస్ చేసుకొని నెక్స్ట్ ఆ వీక్నెస్ పాయింట్స్ అన్నీ కూడా మీరు స్ట్రెంథన్ చేసుకొని నెక్స్ట్ వచ్చే ఏవైతే ఉన్నాయో, ఏవైతే టీచింగ్
జాబులు ఉన్నాయో సో టీచింగ్ పోస్టులకి ఏవైతే అప్లై చేస్తారో అప్పుడు ఈ తప్పులని చేయకుండా మిస్టేక్స్ అన్ని ఓవర్కమ్ చేసేసి మీరు అక్కడ విజయాన్ని సాధిస్తారని నేను చెప్పి ఒక విశ్వాసాన్ని అయితే నింపదలుచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాను. అలాగే మీరు సురక్షితంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. సో మరి మీరు నన్ను టెలిగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ అయితే కింద ఇవ్వడం జరిగింది. అలాగే ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. మీరు అక్కడ నుంచి అయితే ఈ వెబ్సైట్ కూడా విజిట్ చేసేయచ్చు. ఎప్పటికప్పుడు విజిట్ చేస్తూ ఉండండి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఆల్మోస్ట్ మనకు ఈ రిక్రూట్మెంట్ సెక్షన్లోనే ఆల్మోస్ట్ అన్ని ఇక్కడ షేర్ చేస్తారు మనకు. సో ఇది ఇక్కడ మీరు చెక్ చేసినట్లయితే మీరు ఎక్కడైనా ఏదైనా వచ్చినా కూడా వెంటనే మీరు వెబ్సైట్లో వెళ్ళి చెక్ చేయండి. వెబ్సైట్లో వెళ్ళి చెక్ చేసి అది మనకు ఫైనల్ వెబ్సైటు, అలాగే వెబ్సైట్ నుంచి వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ అది ఫైనల్ మనకు. సో అది మీరు చెక్ చేస్తూ ఉండండి. సో ఇవాళ వీడియోలో ఇదండి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.